ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడు, కాని కొంచెం అహంకారిగా ఉండేవాడు. గ్రామంలో ఉన్న పిల్లలందరికీ అతడు ఎప్పుడూ తన ప్రతిభ గురించి చెప్పుకుంటూ ఉండేవాడు. ఒకరోజు గ్రామానికి కొత్తగా ఒక వృద్ధ ఉపాధ్యాయుడు వచ్చాడు. ఆయన పేరు సత్యం మాస్టారు. సత్యం మాస్టారు పిల్లలకు చదువుతో పాటు మంచితనం, వినయం గురించి కూడా బోధించేవారు. ఒకరోజు మాస్టారు ఒక పరీక్ష పెట్టారు. కాని అది పుస్తకాల పరీక్ష కాదు. ప్రతి ఒక్కరికీ ఒక చిన్న మొక్క ఇచ్చి, ఇది ఒక నెలలో ఎలా పెంచుతారో చూపించండి అన్నారు. రవి ఆ మొక్కను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. మొదట 2 రోజులపాటు జాగ్రత్తగా నీళ్లు పోశాడు. కాని తరువాత ఆసక్తి తగ్గిపోయింది. నేను తెలివైనవాడిని, మొక్క పెరగకపోయినా మాస్టారు నన్నే మెచ్చుకుంటారు అని అనుకున్నాడు. ఇంకా ఒక అమ్మాయి సీత మాత్రం ప్రతిరోజూ ఆ మొక్కకు నీళ్లు పోసి ఎండలో ఉంచి ప్రేమగా చూసుకుంది. ఒక నెల తరువాత పిల్లలందరూ తమ మొక్కలను తీసుకువచ్చారు. సీత మొక్క అందంగా పెరిగింది. రవి మొక్క మాత్రం ఎండిపోయింది. మాస్టారు నవ్వుతూ చెప్పారు, నేను ఇచ్చిన విత్తనాలు మొలకెత్తవు, కాని మీరు చూపిన శ్రద్ధే మీ నిజమైన ఫలితం. సీత శ్రద్ధగా చూసుకున్నందుకు ప్రశంసలు అందుకుంది. రవికి తన తప్పు అర్థమయింది. అతడు వినయంగా మారి ఇకపై పనిలో శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజునుంచి రవి నిజమైన విజయమంటే కేవలం ప్రతిభ కాదు, క్రమశిక్షణ మరియు వినయమని తెలుసుకున్నాడు. నీతి: ప్రతిభ కంటే శ్రద్ధ, వినయం మనిషిని గొప్పవాడిని చేస్తాయి.